జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు కేటీఆర్. జీవన్ రెడ్డితో భేటీ అయిన కేటీఆర్ బీఆర్ఎస్ లోకి రావాలని ఆయన ఆహ్వానించారు. జీవన్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ శ్రేణులు ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరికపై కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు కేటీఆర్. పూర్తి వివరాలు జగిత్యాల నుంచి మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, చూస్తున్న ఈ కోలాహలం అంతా చూస్తూ ఉంటే బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి జాయినింగ్ అనేది లాంఛనంగానే కనిపిస్తోంది. ఎట్లాంటి వాతావరణం ఉంది? ఖచ్చితంగా అనుశ్రీ, అంటే చాలా రోజుల నుంచి మనం జీవన్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఎటు అనే ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానికి ఒక ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు. ఆయనే స్పష్టంగా చెప్పారు తను బీఆర్ఎస్ లో చేరి కారెక్కబోతున్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు. ఆయన లోపల భేటీ అయ్యారు, జీవన్ రెడ్డితో మాట్లాడుతున్నారు. మనం చూడవచ్చు మొత్తం ఒక కోలాహలం, ఒక సందడి ఉంది. అయితే జీవన్ రెడ్డి ఇల్లు బాగా చిన్నగా ఉండడంతో మొత్తంగా ఇక్కడ ఒక తొక్కిస లాంటి ఒక వాతావరణం నెలకొంది. దీంతో మొత్తంగా కొంత మీడియాకు సంబంధించిన కెమెరాలు, అదేవిధంగా ట్రైపాడ్స్ అన్ని కూడా కింద పడ్డాయి. అయితే ఈ నేపథ్యంలో కొంత రద్దీని తగ్గించేందుకు మళ్లీ లోపలికి వెళ్లారు, కొంత భేటీ అయ్యారు. మొత్తంగా ఈ మధ్యకాలంలో ఎప్పుడు జీవన్ రెడ్డికి సంబంధించి జాయినింగ్ ఉంటుందనేది కేటీఆర్ ప్రకటించే ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన మీడియా ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో మనం చూస్తే మొత్తంగా ఈ రోడ్ అంతా కూడా ఒకసారి బ్లాక్ అయిపోయి గులాబీ వాతావరణం మనం చూడవచ్చు. ఎందుకంటే ఇంతకాలం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీతో ఇందిరా భవన్ గా కనిపించేది. ఈ వాతావరణం అంతా ఒక్కసారి గులాబీమయంగా మారింది. ఎక్కడ చూసినా ఫ్లెక్సీల్లో జీవన్ రెడ్డితో పాటు కేటీఆర్, కేసీఆర్ ఫోటోలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఎక్కడ చూసినా గులాబీ కండువాలు కనిపిస్తున్నాయి. ఒక కోలాహలం, ఒక సందోహం అయితే కనిపిస్తుంది. మొత్తంగా మనం చూస్తే కనుక జీవన్ రెడ్డికి సంబంధించి జాయినింగ్ ఏ రోజు ఉంటుంది, అదేవిధంగా కేటీఆర్ ఏం ప్రకటిస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా మనం చూస్తే అంటే ఈ రోజు జగిత్యాల్లో రాజకీయ పరిణామాల్లో ఇది ఒక కీలకం అని చెప్పుకోవచ్చు. చాలా రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోనే జీవన్ రెడ్డికి సంబంధించిన రాజీనామా అంశం కావచ్చు, అదేవిధంగా ఆయన చేరికకు సంబంధించిన అంశం కావచ్చు, చాలా చర్చకు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు కేటీఆర్ ఏం మాట్లాడతారు, జీవన్ రెడ్డి ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రమణ.